కాంగ్రెస్‌కి డిపాజిట్లు కోల్పోతదేమో అని అనిపిస్తుంది మాకు. డిపాజిట్లు కూడా కోల్పోతుందా? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగొచ్చు కంటోన్మెంట్‌లో గెలిచారు కదా! కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని. కంటోన్మెంట్‌లో గెలిచారు అంటే వాళ్ళు వచ్చి రాంగానే ఉచిత బస్సు అమలు చేశారు. సో ఇప్పుడే కదా వచ్చారు. ఆ అమలు చేసిన ఒక 3, 4 నెలల్లోనే అనుకోకుండా ఆ ఎమ్మెల్యే మరణించడం జరిగింది. ఉప ఎన్నిక రావడం జరిగింది. సో ఒక్కొక్కటిగా అన్నీ మిగతావి కూడా నెరవేరుస్తారు అన్న ఒక అభిప్రాయంతో, ఒక పాజిటివ్ కోణంతో, సరే ఎలాగూ ప్రభుత్వం ఇది ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటే మిగతావి కూడా అమలవుతాయి అన్న ఒక చిన్న ఆశతో గెలిపించడం జరిగింది పొరపాటున. కానీ గెలిచిన ప్రతి చోట కూడా తిట్టుకోవడమే తప్ప ఎప్పుడైనా విన్నామన్నా ఒక సీఎంని పట్టుకుని ఇన్ని తిట్లు మీరు సోషల్ మీడియా చూస్తే ఒక్కొక్కరు ఒక సీఎంని పట్టుకుని ఇలా తిడుతున్నారా అని వీళ్ళకి ఎంత ధైర్యమా? వాళ్ళకి ఏ ఇది లేకపోయినా నిరుపేదలు, రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు అలాంటి వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారంటే ఒక సీఎంని పట్టుకుని. అసలు ఆయన ఏం సీఎం, ఏం ప్రభుత్వం ఇది?